ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో పురటాసి మాసం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఈ పురటాసి మాసంలో దర్శనాలకి సంబంధించి ప్రత్యేకంగా ఏమైనా దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేస్తారా అనే దానికి సంబంధించి, ఇంకా డిసెంబర్ నెలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దాని గురించి ఒక వీడియో అనేది చేసి నిన్న మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగిందండి. అయితే ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత డిసెంబర్ నెల టికెట్స్ తో పాటుగా వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ ని కూడా రిలీజ్ చేస్తారా లేదా హోల్డ్లో పెడతారా అని ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అయితే అడగడం జరిగింది. దానికి సంబంధించి అంటే వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేయొచ్చు అనే దానికి సంబంధించి, ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా పురటాసి మాసం, తమిళియన్స్ అయితే పురటాసి మాసం అంటారు, అలాగే తెలుగువారు కన్నా అయితే తిరువల శనివారాలని కూడా అంటారు. ఈ పురటాసి మాసంలో చిత్తూరు జిల్లా నుంచి అలాగే తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ పురటాసి మాసం అనేది 2025 సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు ఉంటుంది. అయితే ఈ పురటాసి మాసంకి సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి టికెట్స్ ని టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయరండి. ఆల్రెడీ అన్ని రకాల టికెట్స్ ని నవంబర్ నెల వరకు, అంటే 3 నెలల ముందుగా అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారు కాబట్టి నవంబర్ నెల వరకు అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. అయితే పురటాసి మాసంలో సెప్టెంబర్ నెలకి సంబంధించి ఎటువంటి టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం లేదు. కాకపోతే అక్టోబర్ నెలలో అక్టోబర్ 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పురటాసి మాసం ఉంటుంది కాబట్టి అక్టోబర్ నెలలో పురటాసి మాసంకి సంబంధించి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకి ఒకే ఒక అవకాశం అయితే ఉందండి. అదే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్. ఈ హోమం టికెట్స్ ని మాత్రం రాబోయే నెలకి ముందు నెలలో రిలీజ్ చేస్తూ ఉంటారు. అక్టోబర్ నెలకి సంబంధించిన హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే సెప్టెంబర్ 25వ తారీఖు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే అక్టోబర్ నెలకి సంబంధించి తిరుమల స్వామివారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. లేదు, మేము అడ్వాన్స్ గా ఎటువంటి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోలేదు, మేము తిరుమల స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులకి కొండ కింద తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శనం టోకన్స్ అనేవి ఇస్తున్నారు. ఇవి 3 ప్లేసుల్లో ఇస్తున్నారన్నాను కదండి. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి భక్తులకి ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి ఇస్తున్నారు. అంటే ఈ టోకన్స్ రేపటి దర్శనంకి సంబంధించి ముందు రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఇస్తారు. తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో మీరు ఎక్కడ ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకున్నా నడక మార్గంలో నడిచి కావచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్లో కావచ్చు తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అంటే వన్స్ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్న తర్వాత మీరు ఎలా తిరుమలకి చేరుకోవాలనేది మీ ఇష్టం, అందులో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ఇకపోతే శ్రీవారి మెట్టు మార్గంకి సంబంధించిన దివ్య దర్శనం టోకెన్స్ ని అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్ లో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఇస్తారు. సో మీరు శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకుంటే ముందు రోజు సాయంత్రం 4 లేదా 5 గంటల కల్లా భూదేవి కాంప్లెక్స్ కి చేరుకొని శ్రీవారి మెట్టు మార్గంకి సంబంధించి దివ్య దర్శనం టోకెన్స్ ను తీసుకొని ఆ టోకెన్స్ ద్వారా ఆ మరుసటి రోజు శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేసుకొని తిరుమలకి చేరుకుంటే ఆ టోకెన్ ద్వారా మీరు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకున్నటువంటి భక్తులు మీరు తిరుమలకి చేరుకున్నాక తిరుమలలోని ఏటీజీహెచ్ అంటే ఆల్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ వద్ద దర్శనం క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఎటువంటి దర్శనం టికెట్స్ ని అడ్వాన్స్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు డైరెక్ట్ గా తిరుపతికి వచ్చి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ ఆర్ దివ్య దర్శనం టోకన్స్ ను తీసుకొని ఆ టోకన్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు వన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటల వరకు అందుబాటులో ఉంటాయని చెప్పలేమండి. డిపెండ్ ఆన్ రష్ ని బట్టి ఈ టోకన్స్ అయిపోవడం జరుగుతుంది. సో ఎటువంటి దర్శనం టికెట్స్ ని అడ్వాన్స్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు డైరెక్ట్ గా తిరుపతికి చేరుకొని ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకన్స్ లేదా దివ్య దర్శనం టోకన్స్ ను తీసుకొని ఆ టోకన్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు తిరుపతికి చేరుకున్న సమయానికి ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకన్స్ ఆర్ దివ్య దర్శనం టోకన్స్ ఆ రోజుకు సంబంధించి కంప్లీట్ గా అయిపోయి కౌంటర్స్ ని క్లోజ్ చేస్తున్నారు అనుకోండి, అలాంటి భక్తులందరూ మీరు ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా డైరెక్ట్ గా
తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్లి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ ధర్మ దర్శనంకి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది. అంటే భక్తుల రద్దీని బట్టి 10 గంటలు కావచ్చు, 15 గంటలు కావచ్చు, 20 గంటలు కావచ్చు. ఈ విధంగా ధర్మ దర్శనంకి భక్తుల రద్దీని బట్టి సమయం పట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇది పురట్టాసి మాసంలో స్వామివారి దర్శనాలు చేసుకోవాలి అనుకునే భక్తులకి ప్రస్తుతం ఉన్న మార్గాలకి సంబంధించి అండి. తిరుపతిలో ఆఫ్లైన్లో ఇస్తున్న SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు, ఆ రోజుకు సంబంధించి మొత్తం ఎన్ని టోకన్స్ ఇస్తున్నారు, ఏ టైం స్లాట్ టోకన్స్ రన్నింగ్లో ఉన్నాయి, ఏ రోజు ఎన్ని గంటలకు ఆ టోకన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు స్టేటస్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ని కావచ్చు, ఇంకా ఆఫ్లైన్ టోకెన్స్కి సంబంధించిన స్టేటస్ని కావచ్చు, మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరిగింది. ఇకపోతే డిసెంబర్ నెలకి సంబంధించి ఏ టికెట్స్ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి ఒక వీడియో అనేది చేసి నిన్న మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోలో డిసెంబర్ నెలకి సంబంధించిన 300 రూపీస్ టికెట్స్ ని ఈ నెలలో అంటే సెప్టెంబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారని చెప్పడం జరిగిందండి. అయితే ఆ వీడియో చూసిన చాలా మంది శ్రీవారి భక్తులు డిసెంబర్ నెలకి సంబంధించి 300 రూపీస్ టికెట్స్ ని సెప్టెంబర్ 24వ తేదీ రిలీజ్ చేసినప్పుడే వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించి 300 రూపీస్ టికెట్స్ ని కూడా రిలీజ్ చేస్తారని ఎక్కువ మంది భక్తులు అయితే అడుగుతున్నారు. ఈ 2025 డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ఏకాదశి, 31వ తేదీ ద్వాదశి, అంటే డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు భక్తులకి ఆ 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు అయితే కల్పిస్తారు. అయితే ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ద్వార దర్శనాలుండి ఈ 10 రోజులకి సంబంధించి 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అనేవి స్పెషల్ గా అంటే ప్రత్యేకంగా రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే ఆ నెలలో 300 రూపీస్ టికెట్స్ రిలీజ్ చేస్తున్నప్పుడు ఆ టికెట్స్ అన్నిటితో పాటు కలిపి ఈ వైకుంఠ ద్వార దర్శనానికి ఆ తేదీలో కూడా 300 రూపీస్ టికెట్స్ ని రిలీజ్ చేయరండి. అంటే ఈ సెప్టెంబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకి డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు ఆ 29 రోజులకి సంబంధించిన 300 రూపీస్ టికెట్స్ ని మాత్రమే రిలీజ్ చేస్తారు. డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మొత్తం ఆ 10 రోజులకి సంబంధించి ఆ 10 రోజులలో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ వైకుంఠ ద్వార దర్శనాలకి సంబంధించి వైకుంఠ ఏకాదశికి ఒక 15-20 రోజుల ముందుగా మాత్రమే రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే వైకుంఠ ద్వార దర్శనం ఉండే ఆ 10 రోజుల 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ కావచ్చు, ట్రస్టార్ స్కీమ్ డోనర్ దర్శనాలు కావచ్చు, ఈ 3 రకాల దర్శనాలు ఆన్లైన్ లో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి రిలీజ్ చేస్తారు. అయితే ఈ టికెట్స్ అన్ని కూడా వైకుంఠ ఏకాదశికి ఒక 15 లేదా 20 రోజుల ముందుగా మాత్రమే రిలీజ్ చేస్తారంటే డిసెంబర్ 1st వీక్ ఆర్ 2nd వీక్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా రత్నాకర్ గారు బ్రహ్మోత్సవాల టైంలో SST టోకన్స్ ఇస్తారా మేడం చెప్పగలరు అని అడుగుతున్నారు. లాస్ట్ ఇయర్ అంటే 2024 బ్రహ్మోత్సవాల సమయంలో తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న SST టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ ఇవి రెండూ కూడా భక్తులకి ఆఫ్లైన్ లో ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా ఈ 2025 సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వామివారికి నిర్వహించే బ్రహ్మోత్సవాల తేదీలలో కూడా తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే SST టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ యథా ప్రకారం ఇవ్వడం జరుగుతుందండి. అలాగే నెక్స్ట్ జీవి సత్యం గారు మేడం సేవలకు చార్జెస్ యొక్క రేట్స్ తెలపండి అని అడుగుతున్నారు. మీరు ఏ సేవలకి సంబంధించి ఆ సేవా టికెట్ కాస్ట్ అడుగుతున్నారు అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదండి. ఆన్లైన్ లో అయితే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలు ఆన్లైన్ లక్కిడిపులో ఉంటాయి. లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఏ సేవకైతే సెలెక్ట్ అవుతారో ఆ సేవకి మాత్రమే మీరు అమౌంట్ పే చేయాలి. సుప్రభాతం సేవకైతే ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 120 రూపాయలు ఉంటుంది. తోమాల, అర్చన సేవలకైతే ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 220 రూపాయలు ఉంటుంది. అష్టదళ పాద పద్మారాధనం సేవకైతే ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 1250 రూపాయలు ఉంటుంది. ఇకపోతే ఆన్లైన్ లో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్లో భాగంగా కళ్యాణోత్సవం సేవకైతే ఒక టికెట్ కాస్ట్ 1000 రూపాయలు ఉంటుంది. ఆ టికెట్ పై 2 పర్సన్స్ ఆ కళ్యాణం సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అలాగే సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ ఈ 3 రకాల సేవలకి ఒక్కొక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 500 రూపాయలు ఉంటుంది. మీరు ఒకరికైనా బుక్ చేసుకోవచ్చు, లేదా ఇద్దరికి బుక్ చేసుకునేలా ఉంటే 1000 రూపాయలు పే చేసి బుక్ చేసుకోవచ్చు. ఇకపోతే అంగప్రక్షణం సేవా టికెట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ దర్శనం టికెట్స్ ఈ 2 రకాల టికెట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ₹1 అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. 300 రూపీస్ టికెట్స్ అంటే ఒక్క పర్సన్ కి 300 రూపీస్ అమౌంట్ పే చేసి టికెట్స్ ని బుక్ చేసుకోవాలి.
ఇకపోతే శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ, సీనియర్ సేవ, గ్రూప్ లీడర్ సేవ, ట్రైనర్ సేవ, ఈ సేవల్లో మీరు ఏ సేవని బుక్ చేసుకున్నా మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అంటూ మీరు 7 రోజుల పాటు తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఆ సేవ చేశాక చివరి రోజున టీటీడీ వారు మీకు స్వామివారి దర్శనం కల్పించి 50 రూపాయల లడ్డు అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాని మీరు సేవ చేసినందుకు గాను టీటీడీ వారు మీకు ఒక్క రూపాయి కూడా అమౌంట్ రిటర్న్ అయితే ఇవ్వరండి. స్వామివారి దర్శనం మాత్రం కల్పిస్తారు. అలాగే నెక్స్ట్ సాయి గణేష్ గారు వైకుంఠ ఏకాదశి టికెట్స్ హోల్లో పెడతారా గోవిందా అని అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఈ వీడియోలో ఇంతకు ముందే చెప్పడం జరిగిందండి. డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు అయితే ఉంటాయి. డిసెంబర్ నెలకి సంబంధించి 300 రూపీస్ టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు ఈ వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించిన 300 రూపీస్ టికెట్స్ అనేవి రిలీజ్ చేయరు. అవి హోల్లో పెట్టడం జరుగుతుంది. ఆ టికెట్స్ ని డిసెంబర్ 1st వీక్ ఆర్ 2nd వీక్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ కచ్చి ముప్పాల గారు తిరుమల శనివారంలు ఎప్పటి నుంచి మొదలు అని అడుగుతున్నారు. పురట్టాసి మాసం అనేది సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు ఉంటుంది. తమిళనాడు శ్రీవారి భక్తులు ఈ మాసంని పురట్టాసి మాసం అంటారు. అదే తెలుగువారు కన్నా అయితే తిరుమల శనివారాలని కూడా అంటారు. ఇది సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు ఉంటుందండి. అలాగే నెక్స్ట్ రమణ గారు తిరుమలలో దర్శనం అవ్వకుండా లడ్డు టోకెన్ చెల్లుతుందా అని అడుగుతున్నారు. మీరు ఏ దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని ఉన్నా అంటే 300 రూపీస్ టికెట్ కావచ్చు, అంగప్రేక్షణ సేవా టికెట్, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, ఆర్జిత సేవలు, ఇంకా ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకన్స్ ఆర్ దివ్య దర్శనం టోకన్స్, అలాగే ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనంకి వచ్చిన భక్తులు కావచ్చు, ఇలా మీరు ఏ దర్శనం టికెట్ ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చినారో మీరు ఆ టికెట్ తో స్వామివారిని ముందు దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకున్న తరువాత మాత్రమే లడ్డూ కౌంటర్ వద్దకు వెళ్లి ఆ టికెట్ ద్వారా ఇచ్చే ఉచిత లడ్డూ ప్రసాదం అనేది పొందాల్సి ఉంటుంది. ఎందుకని అంటే మీరు దర్శనం క్యూ లైన్ లో వెళ్లేటప్పుడు మీ యొక్క దర్శనం టోకన్ ఆ టికెట్ అనేది స్కాన్ చేస్తారు. అలా స్కాన్ చేసిన తరువాత మాత్రమే మీ టికెట్ పైన మీకు ఇచ్చే ఉచిత లడ్డూ ప్రసాదం అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాని మీ దర్శనం టికెట్ స్కాన్ చేయలేదు అనుకోండి దర్శనం క్యూ లైన్ లో, ఆ టికెట్ పై ఇచ్చే ఉచిత లడ్డు అనేది ఇవ్వరండి. అలాగే నెక్స్ట్ భవితా గారు వైకుంఠ ఏకాదశికి అంగ ప్రేక్షణం ఓపెన్ ఉంటుందా అని అడుగుతున్నారు. వైకుంఠ ద్వార దర్శనాలు ఉండే ఆ 10 రోజుల పాటు అన్ని రకాల ప్రివిలేజ్డ్ దర్శనాలను టీటీడీ వారు రద్దు చేస్తారు. అంటే అంగప్రక్షణం సేవా దర్శనాలు కావచ్చు, సీనియర్ సిటిజన్ దర్శనాలు కావచ్చు, ఇంకా బిలో 1 year బేబీ తల్లిదండ్రుల సుపదం ఎంట్రీ ఫ్రీ దర్శనాలు కావచ్చు, ఎన్ఆర్ఐస్ ఎయిర్ ఫోర్సెస్ వాళ్ళకి ఆఫ్లైన్ లో ఇచ్చే 300 రూపీస్ దర్శనాలు కావచ్చు, రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు కావచ్చు, ఇలా ఈ ప్రివిలేజ్డ్ దర్శనాలు అన్నింటినీ కూడా వైకుంఠ ద్వార దర్శనాలు ఉండే 10 రోజుల పాటు టీటీడీ వారు రద్దు చేయడం జరుగుతుంది. ఇకపోతే మన ఛానల్లోని కంటెంట్ తో సంబంధం లేకుండా సపరేట్ గా అంటే మనం రోజువారీ ఉపయోగించే వస్తువులు, మొబైల్స్, కంప్యూటర్స్, జ్యువెలరీ, డ్రెస్సెస్, హోమ్ అండ్ కిచెన్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, గ్రోసరీస్, లైటింగ్స్, ఇలా మరెన్నో ప్రోడక్ట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా వంటి ప్రముఖ ఆన్లైన్ వెబ్సైట్స్ లో తక్కువ ధరకే అంటే ఆఫర్స్ లో వచ్చినప్పుడు మీకోసం సెర్చ్ చేసి నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూట్ స్టీల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి. టీటీడీకి సంబంధించి మన ఛానల్ ని ఎలా అయితే ఆదరిస్తున్నారో అదే విధంగా నేను కొత్తగా స్టార్ట్ చేసిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యి ఆదరించవలసిందిగా కోరుచున్నాను. అండ్ అలాగే మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ ని ఆన్లైన్ లో కొనాలి అనుకుంటే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేసిన లింక్స్ ద్వారా సెర్చ్ చేసి కొనవలసిందిగా కోరుచున్నాను. అలా కొనడం వల్ల మీరు ఎక్స్ట్రాగా ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎంత అయితే అమౌంట్ ఉంటుందో అంత అమౌంట్ మాత్రమే పే చేసి ఆ ప్రోడక్ట్ ని ఆన్లైన్ లో కొనవచ్చు. కాకపోతే ఆ లింక్స్ ద్వారా సెర్చ్ చేసి మీరు కొనడం వల్ల దాని ద్వారా నాకు కొంత కమిషన్ అయితే వస్తుందండి. ఇది టోటలీ మన ఛానల్ కి మీరు ఇచ్చే సపోర్ట్ మాత్రమే. అందుకే ఈ విషయాన్ని చెప్తున్నాను. నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూట్స్ డీల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అందులో కూడా జాయిన్ అవ్వగలరు. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా సెప్టెంబర్ 11వ తేదీ గురువారం రోజున 66,312 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 27,728 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,81,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే పెరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని అన్ని కంపార్ట్మెంట్లోనూ అలాగే నారాయణగిరి గార్డెన్లో ఉన్న అన్ని షెడ్లోనూ భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న శిలాతోరణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి
కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 20 నుంచి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ for watching.